దైవ సన్నిధిలో మనమందరము చేరి ప్రభువుని స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం, ప్రభు నామాన్ని గానం చేయగలిగాం. చేరి వచ్చిన మీ అందరికి కూడా యేసు ప్రభు అత్యున్నతమైన నామమున నా హృదయపూర్వక వందనాలు. మంచిది. దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని ముందు కొనసాగుదాం. యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథమైనటువంటి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 17 వరకు ఈ మాటలు నేను చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకములు కలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, చదవబడిన లేఖన భాగం అందరికీ ఆశీర్వదించమని నిష్ప్రయోజకు నీ దాసును ఆదుకుందురని యేసు ప్రభు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకొని ఉన్నాం. యాకోబు రాసినటువంటి ఈ పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి పత్రిక. ఇది ఎవరికి యాకోబు ఈ పత్రిక వ్రాసాడు అంటే, మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అన్య దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నమాట. అంటే ఇశ్రాయేలీలు దేవుని ఎరిగినటువంటి వారు, వారికి శుభమని చెప్పి వ్రాయునది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఈ యాకోబు పత్రికలో మనం చూడగలుగుతున్నాం. మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే విశ్వాస యొక్క విశ్వాసం ఓర్పుతో వచ్చే శోధనలను జయించుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. ఏవైతే దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు మనం వింటూ ఉన్నామో, ఆ విన్న వాక్యాలు వదిలిపెట్టి ఎవరికి వారమే మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండాలి అనే మాట ఈ మొదటి అధ్యాయంలో విశ్వాస జీవితంలో కలిగే శోధనలు, వాటిని జయించాలి. ఒకవేళ జయించకపోతే ఏమవుతుంది అంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనే సంగతులు ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం.
గనుక ఈ మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో ఆఖరి లైన్లో మనం చూసినప్పుడు ఒక విశ్వాసి, యేసు ప్రభువు నమ్మినటువంటి విశ్వాసి ఎలాగుండాలో తెలియజేస్తున్న మాట మనకు కనబడుతుంది. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటే నిజమైన పవిత్రమైన భక్తి అనేది ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఇక రెండవ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే విశ్వాసి జీవితంలో నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు అని విశ్వాసి జీవితంలో విశ్వాసంతో పాటు కార్యసిద్ధి కలుగజేసే క్రియా జీవితం విశ్వాసికి ఉండాలి అని ఈ రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. విశ్వాసము క్రియలతో కూడా కలిపి విశ్వాస జీవితంలో క్రియాపూర్వకంగా లోకానికి మన ప్రభువుకి మనము మన భక్తి జీవితాన్ని కనబరచాలి అని ఒక పోలికగా అబ్రహామును ఈ రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 24వ వచనం, మనుషుడు విశ్వాస మూలం మాత్రమే కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించితిరి. 26, ప్రాణము లేని శరీరము ఎలాగో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. అలాగైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసి జీవితం నేను విశ్వాసినని చెప్పుకుంటే సరిపోదు, క్రియలు కనబడాలి. ఆ క్రియలు లోకానికి కనబడాలి, ఆ క్రియలు నీ ప్రక్కింటి వారికి కనబడాలి, ఆ క్రియలు నీ ఇంటిలో వారికి కనబడాలి. క్రియా జీవితం, విశ్వాస జీవితం, విశ్వాసంతో పాటు క్రియలు కావాలి. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాటతో ఇక్కడ మనం చూస్తూ అబ్రహాం యొక్క క్రియా విశ్వాస జీవితం ఎలాంటిదంటే ఈ రెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 21వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఒక మాట అబ్రహామును అడిగాడు. ఏమని? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అనే మాట చూస్తున్నాం. దేవుడు అబ్రహామును అడిగాడు, నీ కుమారుని నాకు బలిగా, దహన బలిగా ఇవ్వని. విశ్వాసిని, నేను విశ్వాసిని అని అబ్రహాం చెప్పుకోవడం కాదు, తర్వాత విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు అబ్రహాము అంటే 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎదుగుతూ ఉండగా, తల్లిదండ్రులతో ఆప్యాయంగా ఎదుగుతూ ఉండగా, ఎన్నడూ లేని ప్రేమానురాగాలు వారి మధ్య కలిగి వారు జీవిస్తూ ఉండగా, విడదీయరాని బంధం లేక పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు వారితో కలివిడిగా ప్రాణంగా కుమారుని ప్రేమిస్తున్నటువంటి అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరిశోధించడానికి, అసలు అబ్రహాము యొక్క జీవితం విశ్వాసమేనా లేక క్రియలేమైనా కనబరుస్తాడా అని ఒక పరిశోధనగా దేవుడు అబ్రహాముని ఇస్సాకును దహన బలిగా ఏమన్నాడు? ఏమైనా మారు మాట్లాడిన వాడు కాదు. ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి దహన బలి ఇవ్వడానికి సిద్ధపడి చివరిలో కత్తి ఎత్తి తన మెడ మీద నరకబోతూ ఉండగా, బలి చేయబోతుండగా దేవుడే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని క్రియలతో కూడిన విశ్వాసం అని దేవుడే అర్థం చేసుకోగలిగాడు. ఇది మన విశ్వాస జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం
మృతం అంటే చచ్చిన దాంతో సమానము అని. ఎఫెసీ సంఘముతో లేక లవోదిక సంఘముతో యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదిక సంఘముతో ఆఖరి సంఘం 7 సంఘాలతో యేసుప్రభువారు మాట్లాడుతూ లవోదిక సంఘంతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నీవు విశ్వాసివి అని చెప్పుకుంటున్నావు, నేను దేవుని కలిగిన దానను అని చెప్పుకుంటున్నావు, కానీ ఆ మాట మనం చూసినట్లయితే లవోదిక సంఘాన్ని గురించి చెప్తున్న మాటలు 15వ వచనం 3వ అధ్యాయం 15. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు ఎలాగున్నావంటే చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక ఎలాగున్నావట. లవోదిక సంఘం ఎలాగుందట? నులివెచ్చని జీవితం కలిగి ఉంది. ఈనాడు ఈ కృపాకాలంలో ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి లవోదిక సంఘం యొక్క అనుభవమే మన యొక్క జీవితాలు. ప్రభువు నమ్మినటువంటి మన విశ్వాస జీవితంలో మనము నులివెచ్చని జీవితం కలిగి ఉన్నాం. ఏమిటి అంటే దానికి ప్రతిదానికి రాజీ పడిపోతున్నాం, ప్రతిదానికి లోబడిపోతున్నాం, ప్రతిదానికి ఏమాత్రం జయ జీవితాన్ని అనుభవించకుండా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ప్రభువుకి విరోధమైనటువంటి ఏ క్రియ అయినా. అందువలన లవోదిక సంఘ అనుభవం మన జీవితాల్లో కనబడుతుంది. ప్రభువారు అంటున్నాడు, లవోదికలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు విశ్వాసులని చెప్పుకుంటున్నారు కానీ నీ క్రియలను నేను ఎరుగుదును. మీరు ఎలాగున్నారంటే వెచ్చగా లేరు, మీరు ఎలాగున్నారంటే చల్లగా లేరు, మీరు నిలువెచ్చని స్థితి కలిగి ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. గనుక నిలువెచ్చని స్థితి ఏమిటి? దేవునికి ఇష్టమైనదేనా నిలువెచ్చని జీవితం అంటే? ఆ మాట అక్కడే మనం చూడగలుగుతున్నాం. చూడండి 17లో, నువ్వు నిలువెచ్చని స్థితి కలిగి ఉన్నావంటే ఎలాగున్నావంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఎన్ని మాటలు అన్నాడు చాలు తెలుసా ఇక్కడ. ఏ విశ్వాస అయితే నులివెచ్చని జీవితం కలిగి జీవిస్తూ ఉన్నారో వారు దిక్కుమాలిన జీవితం, దౌర్భాగ్యమైనటువంటి జీవితం, దరిద్రమైనటువంటి జీవితం, గుడ్డివాడు, దిగంబరుడు. వస్త్రాలు మంచి మంచి వస్త్రాలు ధరించాం, కానీ దేవుని దృష్టికి కనబడుతుంది మన యొక్క స్థితి, దిక్కుమాలినతనం కనబడుతుంది, మనలో ఉన్న దరిద్రత కనబడుతుంది, మనలో ఉన్నటువంటి గుడ్డితనం కనబడుతుంది, మనలో ఉన్నటువంటి వస్త్రహీనత దేవునికి కనబడుతూ ఉంది. లవోదిక సంఘ అనుభవం నేడు జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభు ఏలెత్తి చూపుతున్నటువంటి సందర్భము లవోదిక సంఘం యొక్క అనుభవం. ప్రియులారా, ఒకసారి ఎవరికి వారం మనం పరిశీలన చేసుకుందాం. ఏ విషయాల్లో మనం రాజీ పడుతున్నాం, ఏ విషయాల్లో ప్రభువుకి దూరంగా మనం బ్రతుకుతున్నాం, ఏ విషయాలలో మనం మన యొక్క విశ్వాస జీవితంలో లోబడిపోతున్నాం. ఒకసారి ప్రశ్న వేసుకొని పరీక్ష చేసుకుందాం. అబ్రహాము జీవితం, అబ్రహాము విశ్వాసంతో పాటు క్రియలు కూడా కనబరిచి నీతిమంతుడని తీర్పు పొందాను. గనుక ఇక్కడ మరొక మాట మనం చూసినట్లయితే అక్కడే మనం 18వ వచనం చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమలను చిగ్గును కనబడుకున్నట్లుగా ధరించుకొనుటకు ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లుగా నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని
నీకు బుద్ధి నేర్పుతున్నాను, బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. నీకు నేను బుద్ధి చెప్తున్నాను. నీ దిగంబరత్వం నాకు కనబడుతుంది, నీ దరిద్రత నాకు కనబడుతుంది. నేను నీకు వస్త్రాలు కొనిస్తాను, కొనుక్కుంటావా? ఆ వస్త్రాలు తెల్లని వస్త్రాలు నీకు కొనిపిస్తాను, తెల్లని వస్త్రాలు నీకు ఇస్తాను. ఈ తెల్లని వస్త్రాలు నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను చూపించేవిగా కనబడుతున్నాయి. నీ కనుసూపు పోయింది, నీవు గుడ్డివాడవు. కానీ మనం అంటాం అంతా బాగానే కనబడుతుంది అంటాం. లోక సంబంధమైన అంతా బాగానే కనబడుతుంది, కానీ ఆధ్యాత్మిక దేవుని చూసే విషయంలో మనం గురుడివారంగా ఉన్నాం. ప్రియులారా, నా యొద్ద కాటుక కొనుక్కొనుము అంటున్నాడు ప్రభువు. గనుక ఇలాంటి బలహీనతలు ఈనాటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల మధ్య ఈ లవోదిక సంఘం యొక్క అనుభవం నేటి దినాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, గనుక దీనిని గూర్చి ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిస్తున్నాడు. గనుక యాకోబు రాసినటువంటి 5 అధ్యాయాలలో 2వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, నేను విశ్వాసం నాకుంది, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నాం. కానీ విశ్వాసికి ఉండవలసినటువంటి క్రియలు, విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి. అది లేకపోతే ఏమిటి? మృతము అనే మాట చూస్తున్నాం. 17వ వచనం 2వ అధ్యాయం యాకోబు పత్రిక 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. గమనించారా? ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను విశ్వాసం కలిగి ఉన్నాను అనుకుంటే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమవుతుందట? మృతం, చచ్చిన దాంతో సమానం నీ విశ్వాసం. యాకోబు 2వ అధ్యాయంలో ఇలాగా విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలని చెప్తున్నాడు. 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, నేను వరకు సింపుల్గా ఉపోద్ఘాతం చెప్తున్నాను యాకోబు పత్రిక మీద. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం ప్రాముఖ్యమైనటువంటి వచనం. 2వ వచనం, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును అన్నాడు. చూసారా? మనమందరము అనేక విషయములలో ఏమైపోతున్నామట? వినబడుతుందా? మనం అనేక విషయాలు ఏమైపోతున్నాం? చెప్పరేంది? తప్పిపోవచ్చున్నామంటున్నాడు యాకోబు. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం, దిగజారుడుతనానికి వెళ్ళిపోతున్నాం. మనము అనేక విషయంలో తప్పిపోతున్నాము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలో సంగతి ఏమిటంటే, విశ్వాసి జీవితంలో కాపాడుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనది లేక స్వాధీనం అందించుకోవాల్సినది ప్రాముఖ్యమైనది ఏమిటంటే నాలుక అన్నాడు. ఏమిటది? నాలుక. ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. 6 లేక 5, 6 చదవన్నా. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది చివరికి నరకము చేత చిచ్చు పెట్టబడును అనే మాట ఉంది. 3వ అధ్యాయంలో
మానవుని జీవితంలో అలాగే విశ్వాస జీవితంలో శరీర అవయవాలలో ఉన్నటువంటి చిన్న అవయవం అదేమిటి? నాలుక. ఈ నాలుక 5వ వచనంలో ఉంది. చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. మూల భాషలే ఉంది అదిరిపడునని. ఇక్కడ చెప్పండి, అతిశయపడును. విశ్వాసిని పడగొట్టేది, విశ్వాసిని తప్పటడుగులో నడిపించేది, విశ్వాసిని పాపానికి నడిపించేది ఈ నాలుక. ఈ నాలుక అదుపు లేనందువలన కొన్ని కుటుంబాలు నాశనమయ్యాయి. ఈ నాలుక అదుపు లేనందువలన ఎవరికి వారే నాశనం చేసుకుంటున్నారు. ఈ నాలుక వారు స్వాధీనపరుచుకోనందువలన భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈ నాలుక స్వాధీనం లేనందువలన దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. తెలుసా మీకు? ఈ నాలుక స్వాధీనంలో లేనందువలన, తగ్గింపు లేనందువలన దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. నేడు జరుగుతున్న యుద్ధాలు మాటల దగ్గర నుంచి ఎవరికి వారు మేము ఎక్కువ అని. కనుక ఈ 3వ అధ్యాయంలో నాలుకను గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి అని. ఒక్క మాట చదువుకుందాం, చూడండి. 3వ వచనం, 3వ అధ్యాయం 3. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతా త్రిప్పుదుము కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును అనే మాట ఉంది. కనుక దీన్ని బట్టి మీకు అర్థమైన సంగతి ఏంటి చెప్పండి? గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది, కానీ దాన్ని నడిపే వాని యొక్క స్వాధీనంలో గుర్రం ఉండాలంటే వాని చేతులు ఏముండాలి చెప్పండి? ఏముండాలి? కళ్యం. వాడు ఆ కళ్యాన్ని ఇటు తిప్పుతాడు, లేక గట్టిగా లాగితే ఆగిపోతుంది. కళ్యం చేతిలో ఉంటుంది. ఓడ నడిపే నాయకుడు చుక్కాని చేత ఎటు వెళ్ళాలో దాన్ని, చాలా పెద్ద ఓడను చిన్న చుక్కాని చేత దాని స్వాధీనమందుంచుకొని బహు జాగ్రత్తగా నడిపిస్తాడు ఓడ నాయకుడు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ చెప్పాడు యాకోబు అంటే, విశ్వాసి జీవితంలో కూడా విశ్వాసి మలినం కాకుండా విశ్వాసి క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రభు దృష్టిలో కనబరచాలి అంటే ఏం చేయాలి? ఈ నాలుకను స్వాధీనపరుచుకోవాలి. నాలుకను స్వాధీనపరుచుకోవాలి. యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో, తీనవసరం లేదు కానీ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? పెరికివేయమన్నాడు. కానీ ఎవరైనా చేస్తాం? మనం చెయ్యం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేసే అన్నాడు. ఒకవేళ నీ చెయ్యి అభ్యంతరపడితే ఏందన్నాడు? చెయ్యి నరికేసుకో అన్నాడు. నీ నాలుక నిన్ను అభ్యంతరపరిస్తే చెప్పరే, కత్తిరించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మన భక్తి జీవితంలో మనం కాపాడబడడానికి ఏవేవి మన యొక్క భక్తి జీవితాన్ని మనం దిగజారుతనానికి తీసుకుని వెళ్తున్నాయో మన నాలుకను స్వాధీనం చేసుకోవాలి. నోరు అదుపు చేసుకోవాలని దాని అర్థం. మన నోటిని స్వాధీనం అందించుకోవాలి. గుర్రం కళ్యం చేత స్వాధీనపరుచుకున్నట్లుగా, ఓడ సుఖాని చేత స్వాధీనపరుచుకున్నట్లుగా విశ్వాసి జీవితంలో విశ్వాసి తన నోటిని ఏం చేయాలి? స్వాధీనం అందించుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటం కాదు. ఒకసారి ఒక సహోదరుడు ప్రక్క ఒక సహోదరుడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఈ సహోదరుడు ఆ సహోదరుని డబ్బులు అడిగాడు. ఇవ్వడం లేదు, చాలా
రోజుల నుండి బూతు మాట మాట్లాడాడు. ఈ సహోదరుడు విశ్వాసి. ఆ సహోదరుడు పోయిన తర్వాత నేను అన్నాను, బ్రదర్, నీ విశ్వాసివి కదా, నీ నోట ఈ బూతులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలాగ మాట్లాడావు, మాట్లాడకూడదు కదా అన్నాను. అయ్యా, వాడు చాలా నుంచి డబ్బులు ఇవ్వడం లేదు, నేను కంట్రోల్ తప్పిపోయాను, మాటలు తెలియకుండా నాకు వచ్చేసే అన్నాడు. అప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను యాకోబు పత్రికలో ఈ మాటలు. స్వాధీనపరుచుకోవాలి, లేకపోతే మలినమైపోతాం. జీవితమైన అంతే. నోటు అదుపు లేకుండా ఉండడం అంతే. ఇది 3వ అధ్యాయంలో నాలుకను గూర్చినటువంటి ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం. తర్వాత 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 4వ అధ్యాయంలో మీలో యుద్ధాలు, కలహాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి అంటున్నాడు. ఏం కలుగుతున్నాయట? మీకు కలిగే భోగేచ్ఛల నుండే కదా. మీరు అడిగినవి మీ భోగముల నిమిత్తం వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకడం లేదు అంటాడు 3వ వచనంలో. కనుక విశ్వాసి తనకు అవసరమైనది ఏదో అది ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడిగితే తప్పకుండా ఇస్తాడు. ఇస్తాడు. కానీ మనకు అవసరం లేనిది మనం అడిగినప్పుడు ఎదుటి వారిని చూసి, ప్రక్కింటి వారిని చూసి, వారిని చూసి, వీరిని చూసి, నేను కూడా అది కొనుక్కుంటే బాగుంటుంది, నేను కూడా అది ధరిస్తే బాగుంటుంది, నేను కూడా దాన్ని అనుభవిస్తే బాగుంటుంది అని మనకు అవసరం లేని దాని కొరకు మనం ప్రయాసపడటం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు అంటాడు. కనుక 4వ వచనంలో విశ్వాసుల జీవితాల్లో యాకోబు తెలియచేస్తున్న చాలా భయంకరమైన వాడది. ఈ లోక స్నేహం ఆ దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడైనను ఈ లోకముతో స్నేహం చేసిన ఎడల వాడు దేవునికి శత్రువగును అన్నాడు. ఎవరైతే లోకముతో స్నేహం చేస్తామో, లోకాన్ని హత్తుకొని జీవిస్తామో, వారు ఎవరికి శత్రువు చెప్పండి? దేవునికి శత్రువు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. పేరుకి విశ్వాసి, పేరుకి ప్రభువు నమ్మిన వారమే, కానీ ఎవరికి శత్రుత్వంగా బ్రతుకుతున్నాం మనం చెప్పండి? దేవునికి శత్రుత్వంతో కలిగి బ్రతుకుతున్నాం. అసలు ఈ బ్రతుకెందుకు? ఇంకా ఇలాంటి బ్రతుకేనా? దేవునితో వైరం, దేవునితో శత్రుత్వం, దేవునితో విరోధభావం విశ్వాసికి ఉండాల్సిందేనా? పేరుకు దేవుని బిడలం, పేరుకు విశ్వాసులం, కానీ మన శత్రుత్వం ఎవరితో? దేవునితో. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం. యాకోబు తెలియచేస్తూ ఉన్నాడు 4వ అధ్యాయంలో. గనుక ఆశించేది మనకు అవసరం లేదని కొరకు ప్రయాసపడుతుంటాం, పోరాడుతుంటాం, పరిగెత్తుతుంటాం. 13, 14, 15 వచనాల్లో ఈ 4వ అధ్యాయంలో విశ్వాసి లోకరీతిగా, లోకస్తుడిగా బ్రతకూడదు అంటాడు. ఇక్కడ నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ఈ మాట మీరు గమనించండి. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇక్కడ ఒక మాట ఉంది, ప్రభువు చిత్తమైతే.
ప్రభు ఇష్టమైతే, ప్రభు చిత్తమైతే, ప్రభు చిత్తమైతే. ఈ 4వ అధ్యాయంలో మన ఆరాటం, మన పోరాటాలు, మనం ఆశించే వాటి కొరకై, లోకం కొరకు స్నేహం, ఇవే లేకుండా మీరు దేవుని చిత్తాన్ని ఎతకాలి, దేవుని చిత్తమైతే ఇది అది చేయాలని చెప్పుకోవాలి అని యాకోబు 4వ అధ్యాయంలో మరి తెలియజేస్తున్నటువంటి మాట మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇక 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే 5వ అధ్యాయంలో విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓపికతో విశ్వాస జీవితంలో కొనసాగాలి అని యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో తెలియచేస్తున్న మాట మనం చూడగలుగుతున్నాం. 7వ వచనంలో ఆ మాట ఉంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపాలం నిమిత్తమై ఓపికతో కనిపెట్టుకొనుచున్నాడు గనుక ప్రభు రాక సమీపించుతున్నది గనుక మీరు ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఓపిక లేకపోతే, విశ్వాసి జీవితంలో ఓర్పు లేకపోతే, ఓర్పు విశ్వాసిని ప్రభు చెంతకు నడిపించేది, ఆయన రాకడ కొరకు సిద్ధపరిచేది గనుక ఓపిక కలిగి ఉండండి అని ఇక్కడ యోబు యొక్క సహనాన్ని గురించి తెలియచేశాడు కదా. యోబు యొక్క సహనం మీకు తెలుసు కదా. యోబు సహనమును గురించి మీరు వింటిరి కదా. యోబు ఎంతో జాలియు కనికరమును కలవాడై మీరు తెలుసుకొని ఉన్నారు కదా. ప్రభు కొరకు శోధనలో, శ్రమలో సహించుకొనుచున్న వారిని ధన్యులు అనుకొనుచున్నాం అంటున్నాడు. గనుక 5వ అధ్యాయంలో విశ్వాస జీవితంలో వచ్చిన శ్రమలో, ఇబ్బందులు ఓపిక కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని కొరకు జీవించవలసినటువంటి వారై ఉన్నారు అని ఈ యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశాలు యాకోబు తెలియచేశాడు. కనుక ఉపోద్ఘాతం కేవలం కొద్ది మాటలు ఉపోద్ఘాతమే నేను చెప్పాను. అయితే మనం చదువుకున్నటువంటి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 13 నుండి 18 వరకు మనం చదివిన వచ్చిన భాగాల దగ్గరికి రండి. క్లుప్తంగానే నేను ముగింపు చేస్తాను. 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఇక్కడి నుంచి మీరు గమనించండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. గమనించారా? యాకోబు 3వ అధ్యాయం 14-15 వచనాలలో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాడు యాకోబు. ఇది ఏ జ్ఞానం అట? భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఇది ఎవరికి సంబంధించింది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం ఎవరికి ఉంటుంది చెప్పండి? అవిశ్వాసకు ఉంటుంది, ప్రభుని ఎరగని వారికి ఉంటుంది. కానీ పత్రిక ఎవరికి తెలియజేశాడు? విశ్వాసిక, అవిశ్వాసిక? విశ్వాసికే తెలియజేశాడు. విశ్వాసుల జీవితాలలో ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నారు, భూ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నారు, దయ్యముల సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే,
16వ వచనంలో మనం చూసినప్పుడు ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అన్నాడు. ఇక్కడ ఒక మాట తెలియచేశాడు యాకోబు. అదేమిటంటే మత్సరము అనే మాట. ఏమిటది? మత్సరము. మత్సరమునకు అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. మత్సరము అనే దానికి కక్ష, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ మత్సరానికి సంబంధించినవే. గనుక అసూయ అనేది ఇది విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఎవరిలోనైనా ఉంది అంటే వారు ఏ సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నారు చెప్పండి? ఒకటి ప్రకృతి సంబంధం, భూ సంబంధం, దయ్యముల సంబంధమైన జ్ఞానం. అది దైవ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బయట వారి సంగతి మనకు అవసరం లేదు, ప్రభువుని ఎరగిన వారి సంగతి మనకు అవసరం లేదు. ఎరిగిన వారి జీవితాలలో, ప్రభువును కలిగిన వారి జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట 30వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 1వ వచనం చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం ఆదికాండం. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమేమో. ఇక్కడ ఒక మాట చాలన్నా, ఆ మాట ఆ లైన్ మాత్రమే మనకు అవసరమైన మాట. అదేంటంటే మొదటి లైన్ చదవన్నా. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్కయందు అసూయపడింది అనే మాట ఉంది. నిద్రపోతున్నారు కొంతమంది, వింటున్నారా? ఎవరేమే పేరు చెప్పండి? రాహేలు. ఈమె అక్క ఎవరో తెలుసా? లేయా. లేయాకి ముందులు పిల్లలు కలిగారు. రాహేలుకు చాలా దినాలు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏం చేయాలి? ఈరోజు మనం పిల్లలు లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఏంది అటు చూస్తారు? నిన్ను నిలబెట్టింది మాకు చెప్పడానికి, మమ్మల్ని అడగడానికి కాదు అన్నట్టుంది మీ ముఖాలు కదా. ఈరోజు సంతానం కలగకపోతే ఏం చేస్తారు? దేవునికి ప్రార్థన చేస్తాం. రెండోది ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం, చూపించుకుంటాం. చాలా హాస్పిటల్ తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు కలగలేదు. అయినా ఇప్పుడు ఏం చేయాలి? సొక్కా పట్టుకుంది. ఇప్పుడు ఎవరిని పట్టుకుంది సొక్కా? ఏం చెప్పరు? వాక్యం చదివాంగా. ఎవరిని పట్టుకుంది? యాకోబు ఎవరు? భర్త. ఇప్పుడు యాకోబును చొక్కా పట్టుకొని అడుగుతుంది, నాకు పిల్లలను ఇస్తావా ఇవ్వా? కానీ మనసులో ఏముంది? ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. తన అక్కయందు అసూయపడి, ఈ అసూయ రాహేలు జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలిగించింది. చాలామంది జీవితాలు ఈ అసూయ అనేది, అసలు అసూయ ఎందుకు కలుగుతుంది? అసూయ దేని వలన కలుగుతుంది? దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు పురిలారా, అసూయ పడడం అంటే ఏమిటో తెలుసా? ఒకరు అందంగా ఉన్నారంటే కొంతమంది అసూయ పడతారు. అర్థమైందా? అసూయ ఒక తెలివి కలిగిన వాడుగా ఒకడు ఉంటే అసూయ పడతారు. కొంతమంది ఉన్నతమైన స్థానంలోనికి ఎదుగుతూ ఉండగా అసూయ పడతారు. మీకు ఒక మాట నేను చెప్తున్నాను. ఇద్దరు స్నేహితులు వారి పేర్లు చెప్పను కానీ ఇద్దరు హాస్టల్లో కలిసి చదువుకున్నారు. ఒక స్నేహితుడు చాలా చక్కగా చదువుకొని ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత చెందుతూ ఉన్నాడు. తోటి స్నేహితుడు ప్రతి దానిలో వెనకబడిపోతున్నాడు.
వెనకబడిపోతూ ఉన్నాడు. వీడికి మనసులో కలిగింది. ఎవరికి? రెండో వాడికి. ఏమని మనసులో కలిగింది? వీడు నాకంటే బాగా చదువుకుంటున్నాడు, బాగా ముందుకు వెళ్తున్నాడు. వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు ట్రైన్లో. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ట్రైన్లో రాత్రికాల సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఇద్దరు కలిసి గేటు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రెండో వాడికి మనసులో ఉంది ఏముంది? నాకంటే వీడు బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దీన్ని ఏమంటారు? అసూయ. అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉండగా స్నేహితుడు అని చెప్పబడిన నమ్మకమైన స్నేహితుడిని అలాగ తోసేశాడు ట్రైన్లో నుంచి. ఇది వాస్తవంగా జరిగిన సంగతి నేను చెప్పేది, తెలుసా? తోటి సహోదరుడే, స్నేహితుడే, దగ్గరగా ఉండేవాడే, కానీ అసూయ ఎంత పని చేసిందో తెలుసా? గనుక అసూయ ఇది లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల సంబంధమైన జ్ఞానం అనే మాట చూస్తూ ఉన్నాం. 37వ అధ్యాయం ఆదికాండ గ్రంథం, 37వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 11వ వచనం చదవన్న. 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అనే మాట ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ భాగం, అది అండర్లైన్ చేసుకోండి మీరు. అదేమిటంటే అతని సహోదరులు అన్న చదువన్న మళ్ళీ ఆ మాట. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరు వీరు? ఒక రక్తం పంచుకొని పుట్టిన సహోదరులు, అన్నదమ్ములు అతని యందు అసూయపడిరి. దీనికి గల కారణం ఏమిటో తెలుసా? ఇతని మీద ద్వేషం కలగడానికి, అతని మీద అసూయపడడానికి కారణం ఏమిటంటే, ఒక్క మాట అదే అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలోటంగి కుట్టించను అనే మాట. 4వ వచనం చూడండి. ఈ మాట గమనించండి. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. నేను ఒక మాట అడుగుతున్నాను. యోసేపు సహోదరులు మొత్తం 12 మంది, యాకోబు సంతానం, ఒక కుమార్తె దీనా, మొత్తం ఎంతమంది? 13. దీనా విషయం పక్కన పెట్టేసినట్లయితే 11 మంది యోసేపు యొక్క అన్నదమ్ములు. వీరి మనసులో కలిగింది ఏంటంటే, మన తండ్రి మనందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమించే విషయంలో యోసేపును ఎవరు ప్రేమించారు? అర్థమైందమ్మా? అర్థమైందా? ఎవరు ప్రేమించారు? తండ్రి ప్రేమించాడు. యోసేపుకి ఏమన్నా ప్రమేయం ఉందా? మరి యోసేపు మీద ఎందుకు అసూయపడ్డారు? యోసేపు మీద ఎందుకు పగబట్టారు? అంటే అందరికంటే తండ్రి దృష్టికి మంచివాడుగా ఉన్నాడు గనక వీళ్ళందరూ చెడ్డవారు. ఆ చెడ్డ సమాచారాన్ని తీసుకొస్తూ ఉన్నాడు యోసేపు. గనుక మనం గమనించినట్లయితే 4వ ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనంలో అతని సహోదరులు వారు అతని మీద పగబట్టి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి.
ఇందాక మనం చదివినటువంటి 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇప్పుడు 37:4లో అతని మీద పగబట్టిరి. 5వ వచనం చివరి భాగంలో అతని మీద మరి పగబట్టిరి. అంటే ఇప్పుడు అసూయ తగ్గుతుందా పెరుగుతుందా? అసూయ శాతం ఎంత? ఇంతకుముందు పాల కేంద్రంలో కొంతమంది పాలు పోస్తారు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ నాకు పాలు పోసేటప్పుడు పాల శాతం అంతా అని అడుగుతారు వారు కదా. తెలుసా మీకు ఈ సంగతి? పాలు ఒక మిషన్లో పోస్తారు, ఆ పాలు పోసుకునేవారు. ఆ మిషన్ గిర్రని తిరుగుతూ ఉంటుంది, పాల శాతం చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీరిలో కలిగినటువంటి అసూయ శాతం ఎంత? అర్థమైందా? అసూయ శాతము ఎంత? తగ్గిందా పెరిగిందా? బాగా పెరిగింది. అంతే. ఆ పెరగడం కూడా ఎలాగుందంటే 100కి ఎంత పెరిగింది? 100కి 100. నేను అంటాను 100కు 200 పెరిగింది అసూయ. ఎవరు వీరంటే ఒక్క తండ్రి కుమారులు, అన్యుల ప్రభుని ఎరిగిన వారా? చెప్పండి. ప్రభుని ఎరిగిన వారు. అంటే ప్రభుని ఎరిగిన వారిలో కూడా ఉంటుందా ఉండదా ఈ అసూయ? మత్సరం అనేది అసూయే. కనుక మరొక మాట చూద్దాం, చూడండి. 37వ అధ్యాయం 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు ఏం చేశారట? అసూయ శాతం పెరిగిందా తగ్గిందా? పెరుగుతూ ఉంది, గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇది ఏ జ్ఞానం? లోక సంబంధమైన, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యములకు సంబంధించినటువంటి జ్ఞానం అసూయ. అసూయ ఓర్వలేనిది. నేను చెప్పాను కదా, తన స్నేహితుడు ఒక ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉండగా తన స్నేహితుడే, సొంత ప్రాణ స్నేహితుడిగా భావించినటువంటి స్నేహితుడే అసూయ చేత అతన్ని ట్రైన్లో నుంచి బయటికి నెట్టేశాడు. ఇది లోక సంబంధంగా వాస్తవంగా జరిగినటువంటి సంగతి. అది ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, చూడండి. దైవ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి పుస్తకం, సమూయేలు మొదటి పుస్తకంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ అధ్యాయం 7 నుంచి లేక 6 నుంచి చదువన్న. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు పాట పాడుతున్నారు. సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుగా కోపం తెచ్చుకొని 9వ వచనం చదవన్న. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు సూపు నిలిపాను. మీరు గమనించినట్లయితే దావీదు మీద సౌలు విషపు సూపు నిలిపాడు. ఎప్పటి నుంచి? అక్కడ వచనం ఉంది, ఎప్పటి నుంచి? నాట నుండి. అంతకుముందు ఉందా? లేదు. 40 దినాలు జయించలేని అసమర్థుడిగా ఉన్నటువంటి సౌలు గొల్యాతుని
ఓరకు చూస్తున్నాడు, పోతున్నారే కానీ ఆ 6 మూరల జానుడు ఎత్తుగలిగిన భీకరుడైనటువంటి ఆ యొక్క శత్రువుని జయించడానికి భయపడ్డాను అటువంటి సౌలు ఇప్పుడు దావీదు గొల్యాతును జయించి యుద్ధవీరుడిగా తల తెంచి తన ఖడ్గంతోనే తల తీసుకొని వచ్చాడు. వస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు స్త్రీలందరూ, సహోదరులందరూ, మంచి గాయకురాండ్రులు, వారందరూ తంబురలు చేతబట్టుకున్నారు, సితారాలను చేతబట్టుకున్నారు, వారి వాయిద్యాలను చేతబట్టుకున్నారు, పాటలు పాడుకుంటూ వస్తున్నారు. దేవుని గురించి పాడితే బాగుండేదేమో నేను అనుకున్నాను. కానీ వారు పాడిన పాటలో సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడారు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ పాట దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి సౌలుకి ఎందుకెంత? నాట నుండి దావీదు మీద సౌలు ఏం చూపించాడంట? విషపు చూపు చూపాను అనే మాట ఉంది. ఇదే అసూయ. ప్రియులారా, ఆ తరువాత అధ్యాయాల్లో మనం చూసినట్లయితే మనం చదువుకోనక్కర్లేదు, కానీ దావీదుని సౌలు చేసిన పని మనం చూడగలుగుతాం. ఎన్ని అరణ్యాలు పారిపోయాడు, ఎన్ని కొండలకు పారిపోయాడు, ఎన్ని ప్రదేశాలకు పారిపోయాడు, భయంకరమైన ఏడ్చుకుంటూ వేదన చెందుతూ పారిపోయాడు. తప్పు చేసి పారిపోతే దావీదు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాడు అనుకోవచ్చు కదా. స్త్రీలు పాడిన పాటకి స్త్రీలు దేవుని స్తుతించి దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలదని పాడిన కారణాన్ని బట్టి నాట నుండి సౌలు తన అసూయను బయలుపరచి దావీదును చంపడానికి పరిగెత్తించాడు. తెలుసా, ఈ అసూయ అంత ఘోరమైనది ప్రియులారా, అంత ఘోరమైనది. గనుక విశ్వాసి జీవితంలో ఉండకూడని ప్రాముఖ్యమైనటువంటి శత్రువు ఇదే, అసూయ. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, 1 ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఈ అసూయ అనేది ఇంకా చాలా సంగతులు చెప్పుకోవడానికి ఉన్నాయి, కానీ సమయం లేదు. యాకోబు పత్రిక మత్తయి సువార్త 27:17లో కూడా యేసుప్రభు వారిని అసూయ చేతనే వారు పట్టించారు సిలువకి. అవసరం లేదా మాట ఇప్పుడు. గనుక 17వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 17. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటది పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించారా? పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు. ఏ జ్ఞానం అది? చెప్పండి. పైనుండి వచ్చు జ్ఞానం. ఇందాక నేను చెప్పిన జ్ఞానం ఏది? భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఇప్పుడు 17లో పైనుండి వచ్చే జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వచ్చేది? దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం గురించి చెప్పబడే మాట. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో దేవుని దగ్గర నుండి వచ్చే జ్ఞానం ఎవరు అంగీకరించడం లేదు. పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఎవరు పొందుకోవడం లేదు. వాక్యం ద్వారా హెచ్చరిస్తే లోబడరు. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి? పైనుండి వచ్చే జ్ఞానాన్ని కలిగే ఫలభరితమైన జీవితం ఏంటి? మొట్టమొదటి పవిత్రమైనది, 2 సమాధానంగా ఉంటారు, మృదుంగా ఉంటారు, సులభంగా లోబడేది,
కనికరం, మంచి ఫలములతో, పక్షపాతమైన వేషధారణైనా లేకుండా ఉంటారు. ఇది పవిత్రమైన జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం. ఇది ఒక్కొక్కటి వివరించుకుంటా పోతే చాలా సంగతులు ఉన్నాయి. కానీ మనం గమనించినట్లయితే ప్రియులారా, పైనుండి అనగా ప్రభు ఇచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నారా? ఒక్క మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి 15వ వచనం వరకు చదవనవసరం లేదు, కానీ మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ ఉన్న సంగతి ఏంటంటే, నాతాను దేవుని ప్రవక్త. ఎవరు? నాతాను ప్రవక్త, దేవుని ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి దావీదును హెచ్చరిక చేస్తున్నాడు. దావీదు పాపం చేశాడు. బత్షెబాతో పాపం చేసినప్పుడు పాపం చేసిన వాడు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వింటున్నారా, ఊరియా, బత్షెబా భర్త అయినటువంటి ఊరియాను యుద్ధంలో ముందు పెట్టి యోవాబుకు చెప్పాడు, ఊరియాను లేకుండా యుద్ధంలో ముందు పెట్టు, వచ్చే ఆ యొక్క బాణాలు యోవాబుకు తగులుతాయి, ఊరియాకు తగులుతాయి, ఊరియా చనిపోతాడు. చూసారా? ఒక వ్యక్తి పాపము చేస్తే ఆ పాపాన్ని కప్పుకోవడానికి, ఆ పాపాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకొంచెం పాపాలు చేస్తాడు. దావీదు ఇలాగే చేశాడు. ఊరియాను యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు. ఈ సంగతి దేవునికి ఇష్టం కాలేదు. నాతాను ప్రవక్తను ప్రేరేపించి పంపించాడు, వెళ్ళు నా ప్రజలను పరిపాలించి దావీదుని హెచ్చరిక చేయన్నాడు. వచ్చి నాతాను ప్రవక్త దావీదుని హెచ్చరిక చేశాడు. డైరెక్ట్గా మాట్లాడలేదు ఆయన కదా. డైరెక్ట్గా మాట్లాడకుండా ఆయన ఏమంటాడంటే, 12వ అధ్యాయంలో 1 నుంచి 6వ వచనం వరకు ఒక కథ చెప్తాడు. ఆ కథ ఏమిటంటే, ఒకానొక పట్టణం మంది 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉన్నాయి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, ఆ దరిద్రుడి దగ్గర ఉన్నటువంటి ఆడ గొర్రె పిల్లను పట్టుకొని తన వద్దకు వచ్చిన వారిని అతడు తన వద్దకు వచ్చిన మూర్ఖస్తునికి ఆయుత్తం చేయుటకు తన గొర్రెల్లోనే గొడ్లలో కానీ దేన్ని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన వద్దకు వచ్చి వానికి ఆయుత్తం చేశాను అనే మాట. అంటే, అయ్యా, ఒక ధనవంతుని కాడ విస్తారమైన గొర్రెలు గొడ్లు విస్తారంగా ఉన్నాయి. కానీ ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, దరిద్రుడి దగ్గర ఒక్కటే ఆడగొర్రె పిల్ల ఉంది. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడు? ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆడగొర్రె పిల్లని, ఒక్కతే ఉన్న ఆడగొర్రె పిల్లని తీసుకొని వచ్చేసాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నువ్వేం తీర్పు చెప్తావు అని అడిగాడు. ఎవరు? నాతాను. దావీదు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? 6వ వచనంలో 5లో దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు బ్రతకూడదు, మరణపాత్రుడు బ్రతకూడదు అన్నాడు. అంతే, కోపం వచ్చేసింది. చూసారా? దావీదు ఒక్కసారిగా ఉద్రేకపడ్డాడు, కోపపడ్డాడు. ఆ మనుషుని చంపాల్సింది ఎవరాడు చెప్పు అన్నాడు.
7వ వచనంలో నాతాను ఏమంటున్నాడు? దావీదును చూపించి, ఆ మనుషుడవు నీవే, నీవే, నీవే అని వివరంగా చెప్పాడు. మొత్తం నేను చదవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, దావీదు ఆత్మీయుడు గనుక, దావీదు లోబడేవాడు గనుక వెంటనే ఏం చేశాడు తెలుసా? నాతాను పట్టుకొని, నన్ను రాజు అయితే నన్ను ఇట్లా చేస్తావా అన్నాడా? ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవక్త సిద్కియాతో, యెహోయాకీముతో, ఇంకా కొంతమంది రాజులతో ఇర్మియా ప్రవక్త హెచ్చరిక చేశాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో ఆ సంగతులు ఉంటాయి. ఇర్మియా హెచ్చరిక చేస్తే, మీరు దేవుని దృష్టికి తప్పు చేశారని చేస్తే హెచ్చరిక, ఇర్మియాని ఏం చేశారు తెలుసా? ఇర్మియాను పట్టుకొని ఒక నీరు లేని బావిలో దించేశారు, గోతిలోకి దించేశారు. నేను ఆ సంగతులు చదువుతున్నప్పుడు దావీదు కూడా ఇలాగ చేయలేదేంటి అనిపించింది. ఎందుకంటే రాజు కదా, నన్నంటావా నువ్వు అని పట్టుకొని బంధించాలి. కానీ నాతాను ఏమనలేదు. ఆ తప్పు చేసిన మనుషుడు నీవే అనగా, ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 3వ అధ్యాయం యాకోబు పత్రిక 17వ వచనంలో ఉన్న కొన్ని సంగతుల్లో ఒక మాట ఏంటంటే లోబడునది అనే మాట ఉంది. ఉందా లేదా? లోబడునది. ఈ ఒక్క మాట నేను టచ్ చేసి ముగింపు చేస్తానన్నమాట. ఇంకా ఒక్కొక్కటి అన్ని వివరించే సమయం లేదు కనుక. పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. ఆ మాట కోసం ఈ పవిత్రమైన జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో అతడు సులభంగా లోబడతారు. ఎవరికి లోబడాలి చెప్పండి? ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, మనుషులకు కాదు. వెంటనే దావీదు నాతాను చెప్పిన మాటలకు నాతాను ఏమీ అనకుండా 51వ కీర్తన గదిలోనికి వెళ్ళి 51వ కీర్తన మొత్తం మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన వ్రాసాడు. 51వ కీర్తన ఏం చెప్పాడో తెలుసా? దేవా, నా పాపము నా ఎదుట ఉన్నది, కేవలం నేను పాపిని, నేనే పాపం చేసిన వాడను అంటూ నా రక్షణ ఆనందం నాకు మరలా నాకు దయచేయి. నా అపవిత్రమైనటువంటి హృదయాన్ని శుద్ధి చేసి నాకు మంచి హృదయం దయచేయి. నీ దగ్గర నుంచి నన్ను దూరం చేసుకోకు ప్రభువా, నన్ను కనికరించు అని 51వ కీర్తనలో దేవునికి లోబడి ప్రార్థన చేసినవాడు దావీదు. ఇది పవిత్రమైన జ్ఞానం కలిగి ఉంటారు. మనమందరం మనుషులం, మనమందరం బలహీనులం గనుక ఎవరం కూడా పరిపూర్ణులము కాము. అర్థమైందా? ఎవరం కూడా పరిపూర్ణులం కాము. ఉంటాయి, బలహీనతలు ఉన్నాయి, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, కొంతమంది పెద్ద బలహీనతలు కలిగి ఉంటారు. కానీ ఏం చేయాలి? చేసుకుంటా పోతే ఏమవుద్ది చెప్పండి? ఒకటి ఒకటిగా చేసేదాము, 100 వేలుగా కూర్చెదవు. ఒక్కసారి నీ పైన బడగని దిక్కు తెలియక పరుగులిడుదువు. పాపము చేయకుమా, దైవ కోపము రేపకుమా. ఒకటి ఒకటిగా చేసుకుంటూ పోతే ఒక్కసారిగా అవన్నీ పైన పడినప్పుడు దిక్కు తెలియకుండా నశించిపోతాం. అందువలన దావీదు అలాగ చేయలేదు. అది మొదలుకొని దావీదు జీవితంలో ఇకెన్నడూ అలాంటి వాటికి దగ్గర కాలేదు. బైబిల్ మొత్తం మీరు చదివినట్లయితే పశ్చాత్తాప హృదయంతో దేవునికి దగ్గరయ్యాడు, లోబడ్డాడు, విధేయత చూపాడు, తగ్గించుకున్నాడు. లోబడే తత్వం ఎవరికంటే నీ తల్లిదండ్రులకు కాదు నువ్వు లోబడాల్సింది, నీ స్నేహితులకు కాదు నువ్వు లోబడాల్సింది, నీవు
పవిత్రంగా జీవించడానికి, పైనుండి వచ్చు ప్రభు యొక్క జ్ఞానానికి ప్రభువుకు లోబడాలి. అంతే. ప్రభువుకు లోబడితే నీవు దీవించబడతావు. లేకపోతే అలా 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 నువ్వు చేసుకునే పాపాలు చిట్ట, అది పుట్ట పెద్దదై నీవు నాశనం చేసుకుంటావు. గనుక యాకోబు పత్రిక యొక్క విశ్లేషణ క్లుప్తంగా విన్నాం. తర్వాత అసూయ అనే మాటను గురించి విన్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరోసారి వాటిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటికి చాలా సమయం ఉంది కనుక ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ వాక్యం ఆలకించి ఉండగా మాకు కావలసిన దీవెన దయచేయండి. ప్రభువా, పలహారం తీసుకొచ్చినటువంటి ఈదరేశయ్య గారి కుటుంబాన్ని, వైష్ణవికి మీరు ఇచ్చినటువంటి గర్భ సంబంధమైన దీవెన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గర్భంలో పెంచబడుతున్న బిడ్డ తల్లి మీరే క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. పలహారం తీసుకొచ్చుండగా ఆ కుటుంబాన్ని దీవించండి. అలాగే పోలకుట్ట అంజమ్మ గారు, వారి కుమారుని యొక్క మా ప్రభువా అనిల్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పుట్టినరోజు సందర్భంగా పలహారం పంపించుండగా వారు కూడా మిమ్మల్ని తెలుసుకునేలాగున మీ రక్షణ వారికి దయచేయండి. ఉన్న కొద్దిపాటి విశ్వాసం రక్షణకరంగా మార్చమని, పలహారం తీసుకొచ్చుండగా దీవించమని, మీ సన్నిధి విడిచి మేము ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా మీ తోడు భద్రత మాకు దయచేయమని, మీ దయాబాహుల్యమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన అమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.